నమస్కారం అందరికీ. మనకు తెలిసిన కంప్యూటర్లు చాలా శక్తివంతమైనవి. కానీ భవిష్యత్తులో వాటికంటే వందల రెట్లు వేగంగా పనిచేసే ఒక కొత్త టెక్నాలజీ వస్తోంది. అదే క్వాంటమ్ కంప్యూటింగ్. కానీ క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంటి? మన ఇళ్లలో లేదా కాలేజీలో ఉపయోగించే కంప్యూటర్లు బిట్ అనే చిన్న యూనిట్‌తో పనిచేస్తాయి. ఈ బిట్ 0 లేదా 1 మాత్రమే ఉంటుంది. కానీ క్వాంటమ్ కంప్యూటర్లు క్వాంటమ్ బిట్ లేదా క్యూబిట్‌తో పనిచేస్తాయి. ఇది ఒకేసారి 0 కూడా, 1 కూడా ఉండగలదు. దీనినే సూపర్ పొజిషన్ అంటారు. ఇంకా ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. ఎంటాంగిల్‌మెంట్. 2 క్యూబిట్స్ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయితే, ఒకదానిలో మార్పు జరిగిన వెంటనే ఇంకో దానిలో కూడా మార్పు జరుగుతుంది. ఇది చాలా వేగంగా కంప్యూటేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. సరళంగా చెప్పాలంటే, సాధారణ కంప్యూటర్ ఒక సమస్యను స్టెప్ బై స్టెప్‌గా పరిష్కరిస్తుంది. కానీ క్వాంటమ్ కంప్యూటర్ ఒకేసారి చాలా అవకాశాలు చెక్ చేసి త్వరగా సమాధానం ఇస్తుంది. ఉదాహరణకు, ఒక భారీ పజిల్ లేదా పాస్వర్డ్‌ను బ్రేక్ చేయడానికి సాధారణ కంప్యూటర్కు సంవత్సరాలు పడవచ్చు. కానీ క్వాంటమ్ కంప్యూటర్ కొన్ని నిమిషాల్లోనే చేయగలదు. ప్రస్తుతం ప్రపంచంలో ఐబీఎం, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద కంపెనీలు ఈ టెక్నాలజీపై పనిచేస్తున్నాయి. మరి మన ఇండియాలో పరిస్థితి ఎలా ఉంది? భారతదేశం కూడా క్వాంటమ్ టెక్నాలజీలో ముందుకొస్తోంది. ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్ వంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తుంది. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న: అమరావతిలో ఇది సాధ్యమా? అమరావతి ఒక ప్లాన్ సిటీ. భవిష్యత్తులో ఇదొక టెక్నాలజీ మరియు ఇన్నోవేషన్ హబ్‌గా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఐటీ కంపెనీలు, రీసెర్చ్ సెంటర్లు, యూనివర్సిటీలు ఇక్కడ పెరిగితే క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీలు కూడా ఇక్కడ రావచ్చు. ఉదాహరణకు, మెడికల్ రీసెర్చ్‌లో కొత్త మందులు కనిపెట్టడం, ఫైనాన్స్‌లో రిస్క్ అనాలిసిస్, ట్రాఫిక్ మరియు సిటీ ప్లానింగ్, సైబర్ సెక్యూరిటీ, ఈ అన్ని రంగాల్లో క్వాంటమ్ కంప్యూటర్లు రివల్యూషన్ తీసుకురాగలవు. కానీ కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. చాలా ఖరీదైన టెక్నాలజీ, చాలా తక్కువ టెంపరేచర్ అవసరం, ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి ఇది వెంటనే రాదు. కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా పెద్ద మార్పు తీసుకురాగలదు. ముగింపుగా చెప్పాలంటే, క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్తులో ప్రపంచాన్ని మార్చే టెక్నాలజీ. అమరావతి లాంటి కొత్త నగరాలు ఈ మార్పులో ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మరిన్ని టెక్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.